షార్ట్ అండ్ స్వీట్ గా మ్యాచ్ నెంబర్ 1 లో తలబడబోయే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కి సంబంధించిన కీ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఏ ప్లేయర్ బ్యాటిల్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్యాటిల్ నెంబర్ 1 కింగ్ కోహ్లీ వర్సెస్ హర్షల్ హ్యాట్రిక్ పర్పుల్ పటేల్. ఒకరేమో చేజింగ్ లో చేజ్ మాస్టర్, మరొకరేమో డిఫెండింగ్ లో స్పెషలిస్ట్ డెత్ బౌలర్. వీళ్ళిద్దరి మధ్య ముఖాముఖి ఎలా ఉంది అంటే 47 బాల్స్ కింగ్ కోహ్లీ ఫేస్ చేస్తే 175 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 80 రన్స్ స్కోర్ చేసి అప్పర్ హ్యాండ్ కనపరిచాడు. పర్పుల్ పటేల్ కూడా కాస్త ఎడ్జ్ ఉంది. ఏంటంటే 47 బాల్స్ లో కోహ్లీని 2 టైమ్స్ డిస్మిస్ చేశాడు. మన ఎస్ఆర్హెచ్ వద్ద ట్రంప్ కార్డ్ ఎవ్వరు లేరు కాబట్టి కోహ్లీని అడ్డుకోవాలి అంటే మిడిల్ ఓవర్స్ లో ఖచ్చితంగా పర్పుల్ పటేల్ అయితే తీసుకొస్తారు. సో అప్పుడు కోహ్లీ ఎలా నెగోషియేట్ చేస్తాడు, ఎలా ఎదుర్కొంటాడు అనేది మ్యాచ్ డిఫైనింగ్ మూమెంట్ గా మారబోతుంటుంది. బ్యాటిల్ నెంబర్ 2 రజత్ పత్తర్ వర్సెస్ లెగ్ స్పిన్. పతిదార్ తెలిసిందే, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్ హిటర్ అండ్ ఓవరాల్ గా టోర్నీలోనే సెకండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది స్పిన్నర్స్ కి అగేన్స్ట్ గా. అండ్ ఇతను ఓవరాల్ స్ట్రైక్ రేట్ 219 ఉంటే లెగ్ స్పిన్ కి అగేన్స్ట్ గా అది ఏకంగా 225 ప్లస్ ఉంది. బట్ మన ఆరెంజ్ ఆర్మీ వద్ద ప్రాపర్ లెగ్ స్పిన్నర్ లేడు. ఉన్న ఒకే ఒక పర్సన్ ఎవరు అంటే జిషాన్ ఆన్సర్. ఇతనికి అంత పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి మిడిల్ ఓవర్స్ లో తప్పకుండా ఆరెంజ్ ఆర్మీకి టెస్టింగ్ టైం గా మారిపోతుంది. గ్రౌండ్ డైమెన్షన్స్ చాలా చిన్నగా ఉంటాయి. రజత్ పద్దర్ స్ట్రైక్ రేట్ ఏమో స్పిన్నర్స్ కి చాలా పెద్దగా ఉంటుంది. అలాంటప్పుడు మన వాళ్ళు పతిదారుకి ఎలా బ్రేక్స్ వేస్తారు అనేది కూడా వేచి ఉండాలి. బ్యాటిల్ నెంబర్ 3 ఎలాగో స్పిన్ బ్యాటిల్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మరొక స్పిన్ బ్యాటిల్ గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి. అటువైపు రజత్ పతిదారు ఉంటే ఇటువైపు హెన్రీ క్లాసన్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్ హిటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారిన్ క్రికెటర్స్. ఓవరాల్ స్ట్రైక్ రేట్ చూసుకున్నట్లయితే 185 ఉంది. అదే లెగ్ స్పిన్ కి అగేన్స్ట్ గా ఏకంగా 199 ఉంది. అండ్ లాస్ట్ 4 సీజన్స్ లో ఏకంగా 88 సిక్సర్ స్కోర్ చేసి వస్తూ ఉన్నాడు. సో ఇలాంటి హెన్రీ క్లాసన్ కోసం వాళ్ళు సుయాష్ శర్మని అట్టి పెట్టుకుంటారు. ఎందుకంటే సుయాష్ శర్మ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్ అటాక్ అండ్ దాంతో పాటు వాళ్ళకున్న ఏకైక బెటర్ లెగ్ స్పిన్నర్ కాబట్టి మిడిల్ ఓవర్ లో హెన్రీ క్లాసన్ కి కళ్ళెం వెయ్యాలి అంటే సుయాష్ శర్మని యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ బ్యాటిల్ కూడా కీలకంగా మారిపోతుంది. మనం ఎక్కువ డిపెండ్ అయ్యేది కూడా హెన్రీ క్లాసన్ పైనే. అలాంటిది సుయాష్ శర్మని ఎలా నెగోషియేట్ చేస్తాడు అనేది కూడా మనం వేచి చూడాలి. బ్యాటిల్ నెంబర్ 4 ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏంటి అంటే అభిషేక్ శర్మ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఒకరేమో మాజీ ఆరెంజ్ ఆర్మీ, ఇంకొకరేమో ప్రజెంట్ ఆరెంజ్ ఆర్మీకే. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ ఎలా ఉంది అంటే అభిషేక్ శర్మకి పవర్ ప్లేలో బెస్ట్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది 165. అండ్ దాంతో పాటు భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలోనే లీడింగ్ వికెట్ టేకర్ 79 వికెట్స్ తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూడముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే ఒకరేమో ఆశించిన మేర ఫామ్ లో లేరు, మరొకరేమో T20 క్రికెట్ అంటేనే ఫామ్ లోకి వచ్చేస్తూ ఉంటారు. సో ఒకవేళ అభిషేక్ శర్మ గనక ఫామ్ లోకి రావాలి అనుకుంటే భువి ఓవర్స్ చాలా కీలకంగా మారతాయి. ఆ ఓవర్ లో వికెట్ పారేసుకోకపోతే ఇంకొక ఎండ్ లో ప్రాపర్ పేసర్ వీళ్ళకి ఎవ్వరు లేరు కాబట్టి జాష్ హేజల్వుడ్ కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి భువి ఓవర్స్ నెగోషియేట్ చేసి మిగతా ఓవర్స్ ఆడితే సరిపోతుంది. లేదంటే మరొకసారి భువీనే పై చేయి సాధిస్తాడు. ఇక బ్యాటిల్ నెంబర్ 5 కింగ్ కోహ్లీ వర్సెస్ జైదేవ్ ఉనాడ్కట్. బ్యాటిల్స్ లో ఖచ్చితంగా కింగ్ కోహ్లీ 2-3 బ్యాటిల్స్ లేకపోతే బ్యాటిల్స్ ఎందుకంటే టోటల్ గా ఆర్సీబీ టీం మొత్తం ఒక పక్కన తీసుకుంటే కోహ్లీ ఒక్కడే హాఫ్ ఆఫ్ ది టీమ్ తో సమానం. సో అందుకని అతనికి ఎలా కళ్ళెం వేయాలని అందరు ఎదురు చూస్తూ ఉంటారు. సో మన వద్ద బెటర్ గా కనిపిస్తుంది మటుకు జైదేవ్ ఉనాడ్కట్. ఎందుకంటే కోహ్లీకి ఉనాడ్కట్ అగేన్స్ట్ గా జస్ట్ 112 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. డిస్మిస్ అయితే 2 సార్లు చేశాడు. బట్ ఓవరాల్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ ఇక్కడ స్ట్రగుల్ అయ్యాడనే తెలుస్తోంది. సో మన వాళ్ళు దీని గనక ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే కోహ్లీ వికెట్ త్వరగానే సంపాదించవచ్చు. లేదంటే తెలిసిందే కదా అన్స్టాపబుల్. సో ఇవి ప్లేయర్ బ్యాటిల్స్. మీకు ఏ బ్యాటిల్ బాగా నచ్చిందో కింద కామెంట్ తెలియజేయండి. మీరు అనుకుంటున్న ఏమైనా బ్యాటిల్స్ ఉంటే వాటి గురించి కూడా తెలియజేయండి. ఇది వీడియో నెక్స్ట్ అందరికి సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.